హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మచ్చా వ్లాగ్స్. మచ్చా వ్లాగ్స్లో టుడే రెసిపీ చుక్కకూర వెల్లుల్లి కారం అండి. మన చుక్కకూరతో పప్పు అవన్నీ చేసుకుంటాం, కానీ డైలీ పప్పులు ఇవి కాకుండా ఏంటంటే వెల్లుల్లి కారంతో చాలా టేస్టీగా ఉండిద్దండి. చపాతీలోకి, రైస్లోకి రెండింటికి ఎలా చేసుకోవాలో చూపిద్దాం రండి. ముందుగా రెండు కట్టల చుక్కకూర తీసుకున్నాండి. చిన్నగా ఈ సైజులో కట్ చేసుకోవాలి మనము. దాని తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నామండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 మన వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకోవాలండి. దీంట్లోకి 1 స్పూను కారం వేసుకోవాలి, 1 స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర. దీన్ని ఇప్పుడు మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ అండి, గ్రౌండ్ నట్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కారం. మన వెల్లుల్లి కారం, ఉల్లిపాయ కారం మొత్తం అంతా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పటిదాకా కొంచెం వేయించుకోవాలి. ఒక టమాటా, పెద్ద టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. పసుపు, ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి మొత్తం. దీంట్లోకి ఇప్పుడు మనం చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేపుకుంటే రెడీ అయిపోయింది. చూడండి, మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకొని మనం టేస్ట్ చూసుకొని ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోద్దండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకోగానే కూర ఇలా రెడీ అయిపోతుందండి. దీనికి ఏంటంటే మనం చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా టేస్టీగా ఉండిద్ది. ఈ పప్పులు, పులుసు కూరల కన్నా ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల లంచ్ బాక్స్కి కానీ, మనకు చపాతీలోకి కానీ రెండింటికి యూస్ఫుల్గా ఉండిద్దండి. ధనియా పౌడర్ అండి, ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మనకి ఎంతో టేస్ట్ అయినా చుక్కకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.